అద్వైత ఆత్మ విజ్ఞానాన్ని మనకు ఉపదేశం చేస్తూ ఉన్న గురువులందరికీ నమస్కారం చేసుకుని మనము మళ్ళీ కొంత మన మూల భాగవతము వ్యాసుల వారు ఏం చెప్తూ ఉన్నారు అని చూస్తూ వెళ్తాము. ఇప్పుడు 5వ స్కందంలోకి వచ్చాము. 3 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాము. అప్పుడేం జరిగిందంటే, మన నాభి పరమాత్మ వంటి కొడుకు కావాలి అని, భగవంతుడి వంటి కొడుకు కావాలని కూర్చుని ఒక యజ్ఞం చేసుకుంటూ వచ్చాడు పాపము. ఆ యజ్ఞాన్ని ఆయన చాలా శ్రద్ధగా, ఏ ద్రవ్యాలకు కొరత లేకుండా, కోరుకున్నవన్నీ వేదంలో చెప్పినవన్నీ సమకూర్చుకునే చేసుకుంటూ వచ్చాడు. అంత శ్రద్ధగా చేయించే ఋత్విక్కులు కూడా దొరికారాయనకి. దాంతో ఆ పరాత్మ ప్రత్యక్షమై సాకారంగా వింటూ ఉంటే వీళ్ళు ఋత్వికులు మన నాభి యొక్క కోరికను చెప్పారు. అదిగో ఈయనకి కొడుకు కావాలట. అయినా గూడా నిన్ను సాక్షాత్కరింపజేసుకొని ఇదా ఆయన కోరుకునేది? ఏంటో ఆయన కోరికుంది గాబట్టి చెప్తున్నాము. మాకింతే తెలుసు. మా గురువులు మాకింతే నేర్పించారు. మాకు తెలిసింది మేము జేసాము. నువ్వు కనిపించావు. ఇదే మాకు వరం అని వాళ్ళు చెప్పారు. మన భగవంతుడు ఇంత విని ఆయన ఏం చేశారంటే, అదిగో మన నాభి కోరుకున్న వరము తను ఆయనకు పుత్రుడిగా జన్మించడము. అయితే ఆయనేం చెప్పారంటే, "అయ్యో! మీరిట్లా కోరారే, నాలాంటి వాడు పుత్రుడిగా జన్మించడం కుదరదు. ఎందుకంటే నాలాంటి వాడు ఇంకొకడు లేడు. అందుకని నేనే పుడతానని" చెప్పారాయన. ఎవరికి చెప్పారు ఈ విషయము? అక్కడున్న ఋత్విక్కులకు, ఆ యజ్ఞం చేయించిన వాళ్ళకు వాళ్ళందరికీ చెప్పారు. నాలాంటి వాడు కావాలని మీరు యజ్ఞం బానే చేయించారు ఆయన కోసం, కానీ నాలాంటి వాడు ఇంకొకడు లేడు. అందుకని నేనే పుడతాను అని చెప్పారు. ఇది చాలా కీలకము. ముఖ్యమైన విషయము. ఆ పరమాత్మ ఏదున్నదో, ఆత్మ ఏదున్నదో అది ఏకం ఏవ అద్వితీయం. రెండోది లేదు. అటువంటిది ఇంకొకటి లేదు. అయితే అదే ఎన్ని రూపాలైనా తీసుకొనొస్తుంది. ఇది విషయము. రెండోది లేకుండా ఉన్నదేదున్నదో, అద్వితీయమైనదేదున్నదో అసలది ఏకం ఏవ అని ఊరుకుంటే అయిపోయేది. అది ఏకం ఏవ అని ఊరుకుంటే అయిపోయేది. ఏకం ఏవ అనకుండా ఏకం ఏవ అద్వితీయం అన్నది. అద్వితీయం అంటే ద్వితీయం లేదు అనర్థం. ద్వితీయం లేదు అంటే ఒకప్పుడు ఉండిండొచ్చు గదా! తర్వాత గూడా ఉండొచ్చు గదా! అని అటువంటివి ఇంకేమైనా ఉన్నాయంటే లేవు. కాబట్టి అటువంటివే మళ్ళీ నేనే తయారవుతానని అదే తయారై మళ్ళీ దిగుతుంటుంది. కాబట్టి ఒకవైపు ఉన్నదంతా ఒక్కటే అన్న ఆత్మజ్ఞానము, అద్వైతము. ఇంకొక వైపు అదే మళ్ళీ రూపాలన్నీ తీసుకొనొస్తుంది అని అదిగో సృష్టి రహస్యము. 2 మన గురువుగారు అప్పుడే మొదలుబెట్టారు ఉపదేశం చేయడము. మన ఋత్వికులకు మాకింతవరకే అర్థమైందండి. మా గురువులు మాకింతే నేర్పించారు. అదిగో వేదాలు నేర్చుకున్నాం వచ్చాము. వేదాల్లో ఉన్నట్టు యజ్ఞాలు చేయించగలం చేయించాము. ఆయనకేంటో కోరికుందట ఏదో కోరిక చెప్పాము అని వాళ్ళు ఊరుకున్నారు. వాళ్లకు బ్రహ్మమే తెలుసు, బ్రహ్మము తెలియట్లేదు. వాళ్లకు బ్రహ్మము అంటే వేదమే తెలుసు, అందులోని క్రియలు తెలుసు. వాళ్లకు బ్రహ్మం తెలియట్లేదు అంటే పరబ్రహ్మం తెలియట్లేదు. అట్లానే అదిగో మనవాడు మన నాభి పుత్రుణ్ణి కోరుకుంటున్నాడు. కానీ పుత్రుణ్ణి కోరుకోవట్లేదు. మన నాభి పుత్రుడు అంటే ఎవరైతే ప్రాపంచికంగా భార్యాభర్తలు పెళ్లి చేసుకుని కాపురం చేస్తే కలుగుతారో అటువంటి పుత్రుణ్ణి కోరుకుంటున్నాడు గాని, ఆది భౌతికంగా, ఆధ్యాత్మికంగా పుత్రము పుంసాన్ త్రాయతే ఇతి అని ఏదున్నదో ఆత్మజ్ఞానము దాన్ని కోరుకోవట్లేదు. వీళ్ళు ఒకటి కోరుకుంటున్నారు, ఒకటి కోరుకోవట్లేదు. ఒకటి తెలుసున్నారు, ఒకటి తెలియకుండా ఉన్నారు. అందుకని ఆలోచించుకుని ఆయనేం చేశారు, అదిగో ఈ పుత్రాన్ని కోరుకుని ఆ పుత్రాన్ని కోరకుండా ఉన్న నాభికి ఈ పుత్రుడై జన్మించి ఆ పుత్రాన్ని ఉపదేశం చేయాలి. అదిగో బ్రహ్మాన్ని చదువుకుని, వేదాన్ని చదువుకుని కూర్చున్నారు. పరబ్రహ్మాన్ని తెలుసుకోలేకుండా ఉన్నారు. వీళ్లకు ఈ బ్రహ్మం ద్వారానే, వేదం ద్వారానే ఆ బ్రహ్మాన్ని, పరబ్రహ్మాన్ని తెలుసుకునేలాగా నేర్పించాలి. ఇన్ని పనులు చెయ్యాలి అని ఆయన నిర్ణయించుకునే అందుకని వాళ్ళు ఒక్క వరం కోరారు. వాళ్ళు ఒక్క వరం కోరారు. అదిగో నాభికి
నీ వంటి వాడు పుత్రుడు కావాలి అని. ఈయన వీళ్ళనే వరించి వాళ్ళకీయన వరమయ్యాడు. వరుడు అన్నదానికి అర్థమేమి అంటే, ఏదైతే వరించబడుతుందో అని అర్థం. వరము అంటే వరించబడేది. వాళ్ళు వరించింది, కోరుకున్నది ఒక్కటైతే, అది ఇస్తూనే ఈయనే వరించి వాళ్ళను శిష్యులుగా ఈయనే వరించి, వాళ్లకు ఈయనే వరమై, వరుడై, ఆ పరుడే ఇప్పుడు వీళ్ళందరికీ గురుడై వస్తూ ఉన్నారు. అసలు ఎంత ముఖ్యమైన విషయం అంటే, రావడం గూడా మామూలుగా గాదు పైగా. రావడం గూడా వృషభుడిగా వస్తూ ఉన్నారు. వృషభము అంటే వృషది గచ్చతి ఇతి అని జ్ఞానమని అర్థం. జ్ఞాన స్వరూపమై వస్తూ ఉన్నారు. వాళ్లకు వరమై, శ్రేష్టమై వస్తూ ఉన్నారిప్పుడు. ఆయన వాళ్ళకు ఉపదేశం చేయడం కోసం గురువుగా వస్తున్నారు. అయితే మామూలు గురువు గూడా గాదు. ఊరికే ఉపదేశం చేసి వెళ్ళే గురువు గాదు. ఫుల్ టైమ్ అక్కడే ఉండి, వాళ్ళకు వెంటే ఉండి తను ఆచరించి నేర్పించడం కోసం ఆచార్యుడై వస్తూ ఉన్నారు. ఇంకా అందులోకి వెళ్ళబోతూ ఉన్నాం మనము. ఇక్కడి నుంచి కొన్ని అధ్యాయాలు ఇదిగో ఈ ప్రవృత్తి మార్గాన్ని ఉపదేశం చేస్తారు మనకు వ్యాసుల వారు. మనకు ఈ 5వ స్కందంలో ముఖ్యంగా 2 మార్గాల్ని ఉపదేశం చేస్తారు. ద్వే నిష్ఠే. ఒకటి ప్రవృత్తి మార్గంలో ఉన్న వాళ్లకు, కర్మనిష్టలో ఉన్న వాళ్లకు దాన్ని యోగంగా ఎట్లా చేయాలి అని నేర్పిస్తారు. అది ఇక్కడ వృషభావతారంలో చూపిస్తారు. తర్వాత నివృత్తి మార్గంలో ఉన్న వాళ్లకు, జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్లకు కూడా ఆ మార్గాన్ని ఆచరించి చూపిస్తూ మన వ్యాసుల వారు జడభరతుడిగా ఒక ఉపాఖ్యానాన్ని ఇస్తారు. కాబట్టి ఇక్కడ ముందు ప్రవృత్తి మార్గాన్ని చెప్పడానికి ఉపక్రమిస్తున్నారు. ఇది అవగానే నెక్స్ట్ వెంటనే నివృత్తి మార్గాన్ని చూపిస్తూ జడభరతుడి కథ చెప్తారు. ఈ 2 కథలతో, ఉపాఖ్యానాలతో మనకు ఈ స్కందము సాగుతుంటుంది. దాన్ని మనం నెమ్మదిగా 2 మార్గాలు, ప్రవృత్తి, నివృత్తి మార్గాలు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. భగవద్గీతలో ఏ విధంగా ప్రవృత్తి, నివృత్తి మార్గాలను ఎక్స్‌ప్లెయిన్ చేశారో శ్లోకాల్లో థియరీగా, దాన్ని ఇక్కడ విస్తృతంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, డీటెయిల్స్‌తో సహా నేర్పిస్తూ వస్తారు. ఆచరణాత్మకంగా చూపిస్తూ వస్తారు. అందుకని ఈ స్కందం చాలా ముఖ్యం మనకు. ఈ అధ్యాయంలోకి, చాప్టర్‌లోకి వెళ్ళే కన్నా ముందు ఒక చిన్న క్లారిఫికేషన్ చేసుకుందాం మనము. మనం చాలా విషయాలు రకరకాలుగా అర్థం చేసుకుంటాము. అందుకని క్లారిఫికేషన్స్ అత్యవసరము. అప్పుడప్పుడు ఆగి చూసుకోవాల్సొస్తుంది. మన ఋత్వికులు పాపము వాళ్ళకు తెలిసింది వాళ్ళు చెప్తూ, వాళ్ళు ఒక కోరిక కోరుకున్నారు. వాళ్ళేమన్నారంటే, అదిగో తుమ్ముతూనైనా సరే, దగ్గుతూనైనా సరే, ఆవలిస్తూనైనా సరే, ఏది చేస్తున్నా సరే, నిన్నే మేము తలుచుకుంటూ ఉండాలి. ఇది మా కోరిక అని ఇక్కడెక్కడో జెప్పారు వాళ్ళు. మేము ఏ పని చేస్తున్నా సరే, నువ్వే మాకు తెలుస్తూ ఉండాలి. ఏది చేస్తున్నా సరే, నిన్నే మేము తలుస్తూ ఉండాలి. మా మాటలన్నీ అందుకోసమే ఉండాలి. కథంచిత్ మేము స్ఖలనం జారినా సరే, క్షుత్ తుమ్మినా సరే, పతనము పడ్డా సరే, జృంభణము ఆవలించినా సరే, మాకే కష్టమొచ్చినా సరే, మాకు ఏ జ్వరాల్లాంటి వ్యాధులొచ్చినా సరే, చనిపోతూ ఉన్నా సరే, వివసులమై ఉన్నా సరే, ఎప్పుడైనా సరే, నీ నామాలే తలుచుకోవాలి మేము అని ఇక్కడ వీళ్ళు చెప్పారు. అయితే దీన్ని లిటరల్‌గా యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఎట్లా ఉందో అట్లా లిటరల్‌గా వాడే వాళ్ళని నేను చూశాను. తుమ్మితే, దగ్గితే, ఆవలిస్తే, జారుతూ ఉంటే, కష్టమొస్తే దేనికైనా సరే ఆ పేరు చెప్పుకోవడము ప్రాక్టీస్ చేసేవాళ్ళని నేను చూశాను. ఎట్లా ఉంటారంటే, ఇప్పుడు ఇక్కడ చెప్తూ ఉన్నది ఎట్లా ఉంటుంది, వాళ్ళు అప్లై చేసుకున్నది ఎట్లా ఉంటుంది అని తేడా చూద్దాము. మీరు వినే ఉంటారు చాలా చోట్ల చాలా మంది ఇట్లా, అయ్యో రామచంద్ర, అయ్యో దేవుడా, అయ్యో భగవంతుడా, ఏమో కృష్ణమూర్తి నాకిన్ని కష్టాలొచ్చాయి అని ఆ రకంగా అంటూ ఉన్న వాళ్ళని మీరు వినుంటారు. మాటి మాటికి నడుస్తూ నడుస్తూ, ఏదో కూర్చుంటూ, లేస్తూ, పడుకుంటూ ఊరికినే
మాట వరసకు యథాలాపంగా అంటే ఏమి అని అర్థం చూసుకోకుండా, దేన్ని తలుచుకుంటున్నాను అన్న ఎరుక లేకుండా, జ్ఞానహీనంగా, కేవలము మాట మాత్రంగా రామ, రామ, రామయ్య తండ్రి అనుకుంటూ ఉన్నవాళ్ళుంటారు. ఈ రకంగా తుమ్మితేనో, దగ్గితేనో, కూర్చుంటేనో, లేస్తేనో, నడుస్తూనో ఊరికినే రామ రామ అనుకుంటే ప్రయోజనం లేదు. జ్ఞానం లేకుండా జ్ఞానాన్ని పట్టుకోలేము. అదేంటి అన్న ఎరుక లేకుండా చైతన్యాన్ని తెలుసుకోలేము. అజ్ఞానంతో ఏమంటూ ఉన్నాము అన్న దాని మీద శ్రద్ధ లేకుండా, అశ్రద్ధతో, ఫోకస్ లేకుండా ఆత్మను పట్టుకోలేము. ఇక్కడ చెప్తూ ఉన్నది నేనేం చేస్తున్నా సరే నిన్నే తలుచుకోవాలి అంటే, నోటి మాటగా ఊరికే యథాలాపంగా ఆ రామ, ఆ కృష్ణ, ఆ శివ అని అట్లా అనుకుంటే పనిచెయ్యవు. పడుతున్నా, లేస్తున్నా, కష్టమొచ్చినా, జ్వరమొచ్చినా, మరణమొచ్చినా సరే, ఈ చదువుకుంటున్న దాన్ని ఏమి చదువుతున్నాము? రామ అంటే ఏమి? ఆత్మారామత్వం అంటే ఏమి? కృష్ణము అంటే ఆ ఆకర్షణ దేని గురించి? ఆ కృషి, వ్యవసాయము. ఆ వ్యవసాయాత్మిక బుద్ధితో సాధించేదేమి? ఆత్మ అంటే ఏమి? అని ప్రతి దానికి ఎంతో విస్తారంగా మనకు వేదోపనిషత్తులు, పురాణేతిహాసాలు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చెప్పాయి. ఏ నామాన్నిచ్చినా సరే, దాని గుణాలతో, దాని కర్మలతో దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసి ఇచ్చాయి. అవన్నీ మళ్ళీ ఆత్మనే సూచిస్తూ ఉంటాయి అని చాలా క్లియర్‌గా మనకు నిర్దేశించి వాటిని ఆ ఉద్దేశంతో ఇచ్చారు. ఆ ఉద్దేశాన్ని పూర్తిగా వదిలిపెట్టి, కేవలము సౌండ్, ధ్వని మాత్రం పట్టుకుంటే, వెనకాల జ్ఞానమన్న సపోర్ట్ లేకుండా ఉంటే, ఆత్మ జ్ఞానము పట్టుబడదు, కుదరదు. జ్ఞానం లేకుండా జ్ఞానాన్ని పట్టుకోలేము. అజ్ఞానంతో పట్టుకుంటే అజ్ఞానమే కలుగుతుంది. ఆదమరచి ఏమంటున్నామో చూసుకోకుండా ముందు వెనకాల ఊరికినే అన్నామంటే, ఆ ఆదమరుపే, ఆ ప్రమాదమే మనకు మిగులుతుంది. మనము అప్రమత్తంగా ఉండి, ఎరుకతో ఉండి, ఏమంటున్నామో తెలుసుకుని శ్రద్ధగా, ఫోకస్డ్‌గా జ్ఞానంతో కలుపుకుని ఈ నామాలేవైనా సరే అన్నాము అంటే, ఏమంటున్నామో తెలుస్తుంది గాబట్టి మనసు దాన్ని పట్టుకుంటుంది. ఆ విధంగా ఆ నామాల వల్ల మనకు జ్ఞానం కలుగుతుంది. కేవలము అనాలోచితంగా, యథాలాపంగా, అనాలోచితంగా అంటే ఆలోచన లేకుండా లోపల, యథాలాపంగా అంటే ఏదో విధంగా ఆలాపనము. ఓన్లీ మాట మాత్రంగా ఏదో ఒక సౌండ్ ధ్వని చేస్తే, ఆ శబ్దం వల్ల అర్థం ఆటోమేటిక్‌గా కలుగుతుందని లేదు. అటువంటి అనర్థం మనం కలిగించుకోరాదు. పడుతూ, లేస్తూ, తుమ్ముతూ, తుళ్ళుతూ, నవ్వుతూ, పడుకుంటూ, మాట్లాడుతూ, నడుస్తూ, మంచినీళ్ళు తాగుతూ, అన్నం తింటూ, ఏది చేస్తున్నా సరే కళ్ళు మూస్తూ, కళ్ళు తెరుస్తూ, ఏదైనా పట్టుకుంటూ, దేన్నైనా వదులుతూ, ఏది చేస్తున్నా సరే మాత్రము ఆత్మాలోచన చెయ్యి. ఆత్మాలోచన చెయ్యడం కోసము ఆలంబనగా ఈ నామాలున్నాయి పట్టో అని మన వేదోపనిషత్తులు, పురాణేతిహాసాలు ఇచ్చాయి. దాన్ని అందుకోసమే వాడవలసి ఉన్నది. అట్లా చేస్తే తప్పకుండా మనకు పుత్రం కలుగుతుంది. ఏ పుత్రము? నాభి కోరుకున్న పుత్రం గాదు. మన భగవంతుడు కోరుకుని మనకు పుత్రుడై వస్తూ ఉంటారు. ఆయన మనకు పుంసాం త్రాయతే ఇతి అని ఏదైతే మనల్ని తరింపచేస్తుందో ఈ పుంస్త్వంలో నుంచి, ఈ పురిలో ఉండి, దేహమన్న పురంలో ఉండి, నేనింత మాత్రమే అన్న దేహాత్మ భావనతో ఉండడమన్న అజ్ఞానంలో నుంచి తరింపచేయడానికి కావలసిన జ్ఞానమై అదే వస్తుంది. దాన్ని ఆ విధంగా తలిస్తే. ఆ తలంపు లేకుండా, ఆలోచన లేకుండా ఊరికినే శబ్దాలు చేయడం వల్ల ఉపయోగం లేదు. కాబట్టి ఏమంటున్నామో తెలుసుకుని అనడము అత్యవసరము. సరే. ఇప్పుడు 4 అధ్యాయం వృషభం చూద్దాము. శుక్లవారు మనకు చెప్తున్నారు. అధః తం ఉత్పత్త్యైవ అభివ్యంజమాన భగవత్ లక్షణం సామ్య ఉపశమ వైరాగ్య ఐశ్వర్య మహావిభూతిభిః అనుదినం ఏధమాన అనుభావం
ప్రకృతయః ప్రజాః బ్రాహ్మణాః దేవతాః చ అవనితల సమవనాయ అతితరాం జగృదుః. అదహ ఇంకప్పుడేం జరిగిందంటే, మన గురువుగారు నాభికి ఆయన కోరుకున్నలాంటి పుత్రుడిగా జన్మ తీసుకొనొచ్చిన తర్వాత, అవతరించిన తర్వాత ఆయన ఎట్లా ఉన్నారు అంటే, తమ ఉత్పత్త్యైవ పుట్టినప్పటినుంచే భగవత్ లక్షణాలు అభివ్యంజమానము తెలుస్తూనే ఉన్నాయి. భగవంతుడి లక్షణాలేవి? భగవంతుడి చిహ్నాలు, గుర్తులేవి అంటే, ఆ శంఖము, ఆ గద, పద్మము అని మొదలుపెట్టొద్దు. అవి గాదు. భగవంతుడు తెలుస్తూ ఉన్నాడు అంటే, ఈ లక్షణాలు బయటబడి కనిపిస్తూ ఉంటాయి. ఏ లక్షణాలు? సామ్యము అంటే సమత్వము. ద్వంద్వాలు లేకుండా సుఖ దుఃఖాలను, శీతోష్ణాలను మొదలైన రకరకాల ద్వంద్వాలను సమం చేసి అన్నింటినీ ఒకేలాగా చూసే లక్షణమేదున్నదో, అది ఎవరిలో బయటబడి కనిపించినా సరే అదిగో అందులో భగవంతమున్నది అని మనం తెలుసుకుంటూ ఉండాలి. అట్లానే ఉపశమము, శాంతి ఉండాలి, సహనం ఉండాలి. అన్నింటినీ సహించి ఉన్న సమయంలో దాని పేరు అదిగో అన్నింటినీ సమానంగా చూడ్డం. సుఖ దుఃఖాలు లేవు, శీతోష్ణాలు లేవు. అన్నింటినీ సమానంగా చూస్తే సహించడము, తితిక్ష తట్టుకోవడము. అట్లా చేయగలిగితే శాంతిగా ఉంటారు. అది ఉపశమము. ఆ తర్వాత వైరాగ్యము. అనాత్మ విషయాల గురించిన రాగము లేకుండా ఎవరైతే ఉన్నారో, ప్రాపంచికమైన విషయాల పట్ల అతిగా ఆశలతో, లోభితనాలతో లేరో, ప్రాపంచికమైన విషయాల గురించిన లోభితనం లేదు, అటువంటి రాగం లేదంటే వాళ్ళు వైరాగ్యంతో ఉంటారు. అది భగవత్ లక్షణము. అది ఆత్మ లక్షణము. ఐశ్వర్యము, జ్ఞానమే ఐశ్వర్యంగా ఉంటుంది. అది విభూతులుగా తెలుస్తూ ఉంటుంది వాడి మాటల్లో, వాడి చేష్టల్లో, వాడి ఆలోచనల్లో. ఇవన్నీ ఎవరెవరిలో ఉంటాయో వాణ్ణి చూసి ఓహో! భగవంతుడి లక్షణాలు, ఆత్మ లక్షణాలు తెలుస్తున్నాయని మనము గుర్తించవలసి ఉంటుంది. ఈ రకంగా బాగా పైకొచ్చి తెలుస్తూ ఉన్నాయి ఈ పుత్రుడిలో. అనుదినము ఆ పిల్లవాడు ఏధమానము వృద్ధి చెందుతూ ఉన్నాడు. ఎందులో? అనుభావనలో, ఆత్మభావనలో లోపల జ్ఞానంగా ఆయన వృద్ధి చెందుతూ ఉన్నాడు. బయట దేహపరంగా వృద్ధి ఎట్లయినా ఉంటుంది. దేహపరంగా వృద్ధి ప్రతి జంతువుకు ఉంటుంది. జంతువు అంటే జన్మ తీసుకున్నది. జన్మ తీసుకున్నది జంతువు ఏదైనా కావచ్చు. పశువులు కావచ్చు, పక్షులు కావచ్చు, మనుషులు కావచ్చు, చెట్లు కావచ్చు. ఇవన్నీ కూడా జన్మలు తీసుకున్నవన్నీ జంతువులు. వాటికి ఎట్లయినా వృద్ధి ఉంటుంది ఆ దేహాలకు. కానీ ఇక్కడ ఎదుగుతూ ఉన్నది ఏధమానమేది అంటే అనుభావము. ఆత్మానుభావము లోపల వృద్ధి చెందుతూ ఉన్నది. ఆత్మజ్ఞానము అంతకంతకు పెరుగుతూనే ఉన్నది. ఇంకా అటువంటి మన బాలుడు ప్రకృతయః ప్రజాః బ్రాహ్మణాః దేవతాః. ఈయనను జూసి ప్రకృతులు అంటే మన నాభి దగ్గర ఉన్న మంత్రులు, మిగిలిన పరివారము అందరూ. ప్రజలు అంటే ఆయన పాలిస్తున్న ప్రజలు. బ్రాహ్మలు, దేవతలు వాళ్ళు వీళ్ళని లేదు. ప్రతి వాళ్ళు ఈయనను చూసి ఈ అవనితలానికి అంటే భూతలానికి సమవనాయ సమ్యక్‌గా అవనము అంటే పాలించడం గురించి అతితరాం ఇంకా అతి ఎక్కువగా జగృధు కోరుకుంటున్నారు. ఈయన మాకు రాజుగా ఉండి మమ్మల్ని పాలిస్తే ఎంత బాగుంటుంది. ఈయన రాజ్యానికి రాజైతే ఎంత బాగుంటుంది అని రోజు రోజుకి వృద్ధి చెందుతున్న ఆ బిడ్డను చూసి వాళ్ళందరూ కోరుకుంటున్నారు. ఆ రకంగా ఉన్నదక్కడ పరిస్థితి. తస్యః వై ఇత్థం వర్ష్మణా వరీయసా బృహత్ శ్లోకేన చ ఓజసా బలేన శ్రియా యశసా వీర్య శౌర్యాభ్యాం చ పితా వృషభః ఇతి ఇదం నామ చకార. ఆ పిల్లవాడు ఎట్లా ఉన్నాడో, యుద్ధం ఈ విధంగా పుట్టినవాడు వర్ష్మణ. వర్ష్మ అంటే దేహం అని అర్థం.
ఏదైతే వీర్యం వల్ల కలుగుతుందో అని అర్థం. వృద్ధి చెందుతుంది అని. దేహం అని అర్థం. ఆ దేహాన్ని చూస్తే ఆహా! ఎంత అందగాడు, ఎంత బాగా ఉన్నాడు. చూడ్డానికి చాలా అందగాడు. మామూలు అందం గాదు. వరీయసా బృహత్స్లోకేన అందము. వరీయస్, వరీయస్ అంటే ఇప్పుడు గుడ్, బెటర్, బెస్ట్ అంటాం గదా! గుడ్ అంటే బాగుంటుంది. బెటర్ అంటే దానికన్నా బాగుంటుంది. బెస్ట్ అంటే అన్నింటికన్నా బాగుంటుంది అని అర్థం. ఇక్కడ ఏదో వరహ అంటే వరము, శ్రేష్టము, బాగుంది. వరం అంటే చాలా బాగుంది. గుడ్ అని అర్థం. వరీయస్ అంటే దానికన్నా బాగుంది అని అర్థం. రెండిట్లో ఒకటి బాగుంది అని అర్థం. రెండిట్లో ఒకటి గొప్పది అని. వరీయస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సూపర్లేటివ్ డిగ్రీ వరిష్టము. ఇక్కడ మన వ్యాసుల వారు వరీయసమని రాశారు. వరిష్టమనే రాయొచ్చు గదా! అసలాయన దేహము, ఆయన ఓజస్సు, ఆయన బలము, ఆయన ఐశ్వర్యం, ఆయన యశస్సు, ఆయన వీర్యం, ఆయన శౌర్యం అన్నీ వరిష్టము ద బెస్ట్ అని చెప్పొచ్చు కదా! బెస్ట్ అనలేదాయన. బెటర్ అన్నాడు. రెండిట్లో కంపారిజన్ జెప్పాడు. చాలా వాటిలో ఇది ద బెస్ట్ అనకుండా, రెండిట్లోకి ఇది బాగుంటుంది అని జెప్పాడు. పోనీ ఊరికినే అది వరమని ఊరుకోలేదు. అటు ఇటు గాకుండా వరీయస్ అని ఎందుకు రాశారు అని ఆలోచన జేశాను. ఆయన వరం అంటే అనొచ్చు కదా! వరం అనొచ్చు. అన్ని విధాలుగా ఆయన వరం అని చెప్పొచ్చు. కానీ ఒక్కటైతుందది. వరిష్టం అంటే చాలా ఉండాలి. కాబట్టి మన వ్యాసుల వారు వయా మీడియా వరీయస్ అన్నారు. దీనికన్నా అది బెటర్. ఎందుకు? ఉన్నవి 2 సదసత్తుల్లో సత్తీన, పరాపరాల్లో పరమని రెండిట్లో కంపారిజన్. అసత్తుతో కంపేర్ చేసి సత్, అపరంతో కంపేర్ చేసి పరం అని ఆ రకంగా దానికన్నా ఇది గొప్పది అని రెండే చెప్తున్నారు. ఉన్నవి రెండే. చాలా ఉన్నట్టుగా కనిపిస్తాయి. ఆ రెండోది ఉన్నది అంట రెండోదే చాలా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఉన్నవి చాలా లేవు. ద్వితీయం ఒక్కటి ఉన్నది అంటే, ఆ ద్వితీయమే అనంతంగా కనిపిస్తుంది గానీ, అనంతం లేవక్కడ. టెక్నికలీ అనంతం గూడా లేవు. ఉన్నది ఒక్కటే. ఈ విషయాన్ని ముందే జెప్పారాయన. పుట్టకన్నా ముందే ఉన్నది ఒకటే ఏకం కేవలం. అయితే కానీ అది ఈ విధంగా రావాల్సి వస్తుంది. రావలసి రావడమే అపరము. రావలసి రావడమే అసత్. అది ఇంకా అనంతంగా ఉండొచ్చు ఎన్ని రకాలుగానైనా. అని ఆ కంపారిజన్ చూపించడం కోసం వ్యాసుల వారు చాలా తెలివితేటలతోటి వరీయస్ అని జెప్పారు. వరం అనలేదు, వరిష్టం అనలేదు. అటువంటి దేహము. బృహత్ శ్లోకము. చాలా గొప్పగా పొగడదగిన ఆయన అందమైన రూపము. ఆ తర్వాత ఆయన ఓజస్. ఓజస్ అంటే ఏదైతే బాగా వృద్ధి చెంది నున్నగా అవుతుంది గదా! దాన్ని ఓజస్ అని పిలుస్తారు. కంప్లీట్‌గా నిండితే అది నున్నగా ఉంటుంది. ఏదో బెలూన్ ఉందనుకోండి. లోపల ఖాళీ ఖాళీగా ఉంటే కొంచెము నునుపుగా ఉండదు. ఏదైనా సరే ఒకటి కంప్లీట్‌గా పూర్ణంగా నిండింది అంటే నున్నగా ఉంటుంది. దాన్ని ఓజస్ అని పిలుస్తారసలు. ఓజస్ అంటే ఏమైనా అర్థం చెప్పుకోవచ్చు. కానీ దానికి అట్లాంటి అందమైన విషయమున్నది. ఉజ్జతీతి అని ఏదైతే నున్నగా తయారయింది అని అర్థం. నిండి పూర్ణంగా. సరే అది కూడా పూర్తిగా నిండి ఉన్నదాయనలో. బలము, శ్రియ, కళలు అటువంటి కళలు. యశస్సు ఆయన వ్యాప్తి అట్లా ఉన్నది. ఆయన వీర్యము, పరాక్రమము, ఆయన శౌర్యము, శూరత్వము వీటన్నింటితో ఆయన వరీయస్‌గా ఉన్నాడు గాబట్టి, ఆయన్ని చూసి వీళ్ళందరూ కావాలని కోరుకుంటూ ఉన్నారు. ఆ విధంగా ఉన్నాడు గాబట్టి, ఆయనకు వరీయస్ అనే పేరు బెట్టాడు. వరీయస్ వరం, శ్రేష్టం అనే ఆయనకు పేరు బెట్టుకున్నాడు. వృషభుడు అని. వృషభం అంటే శ్రేష్టం అనర్థం. ఆ పేరే బెట్టుకున్నాడు. ఇతి ఇదం వాళ్ళ పిత, వాళ్ళ నాన్న ఆయనకు ఆ పేరు బెట్టి ముద్దు ముద్దుగా పెంచుకుంటున్నాడు. తస్య హి ఇంద్రః స్పర్ధమానః భగవాన్ వర్షే నవవర్ష తత్ అవధార్య భగవాన్ వృషభదేవః యోగేశ్వరः ప్రహస్య ఆత్మయోగ మాయయా స్వవర్షం అజనాభం నామ అభ్యవర్షత్. ఒకానొక సమయంలో మన ఇంద్రుడు చూసాడు ఇంకా స్పర్ధ, కాంపిటీషన్. దాంతోటి ఇంక తట్టుకోలేక మన ఇంద్రుడు ఏం చేశాడంటే, ఓహో!
దినదినాభివృద్ధి చెందుతున్నాడే మనవాడు అని, నా గొప్పతనం చూపిస్తాను నేనెంత గొప్పవాడినో అని ఆ భగవాన్ ఇంద్రుడు ఈయన రాజ్యంలో వర్షాలు కురిపించలేదు. బిగ్ డీల్. మన భగవంతుడు వృషభదేవుడు ఏం చేశాడు యోగేశ్వరుడు, తదవధార్యతను చూసుకొని, ఓహో! మన స్వవర్షము మన ఊళ్ళో, మన రాజ్యంలో ఆ రాజ్యానికో పేరుంది అజనాభమని. ఈ అజనాభమన్న రాజ్యంలో ఏదో ఇంద్రుడు వర్షాలు కురిపించట్లేదని చూసుకొనే, ప్రహస్య నవ్వుతో, తన యోగ మాయతో ఆయనే వర్షాలు కురిపించారు. ఇంకప్పుడు ఇంద్రుడేం చేస్తాడు? సప్పుడు చేయకుండా కూర్చుంటాడు. నాభిః యథా అభిలషితం సుప్రజస్త్వం అవరుధ్య అతిప్రమోదభరవిహ్వలః గద్గదాక్షరయా గిరా స్వైరం గృహీత నరలోక సధర్మం భగవంతం పురాణపురుషం మాయావిలసిత మతిః వత్సా తాతా ఇతి సానురాగం ఉపలాలయన్ పరాం నివృత్తిముపగతః పాపం. మన నాభికి ఇదంతా తెలీదు. మనవాడు ఎటువంటి ఘనకార్యాలు చేయగలడు. ఇంద్రుడు కురిపించకపోతే పెద్ద విషయం ఏంటి? ఇంద్రుడి చేత కూడా వర్షాలు కురిపించేది ఈయనే కాబట్టి ఈయనే కురిపించేశారు ఇంక కూర్చొని. అంతటి వాణ్ణి పెట్టుకుని, కానీ మాయా విలసిత మతి, మాయా విలాసం ఎంత అంటే ఈయన బుద్ధిలో మాయ అంతగా ప్రవర్తిస్తూ ఉంటే, నా కొడుకు అన్న మోహంతో వత్స నాయనా బాబూ, వత్స అంటే బాబు, తాత అంటే నాయనా అని సానురాగము ఎంతో ప్రేమపూర్వకంగా ఉపలాలిస్తూ పరాం నివృత్తిం ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు. ఆయన బాబు, నాయనా అని పిలవడం కూడా మామూలుగా గాదు. అతి ప్రమోద భర విహ్వలః, ఇంకా మోదం, ఆనందం అంటే ఇంకంతా ఇంత గాదు. ఆ ఆనంద భారంతో ఆయన విహ్వలుడైపోయి తట్టుకోలేక అక్షరాలు దొర్లక సరిగ్గా తడబడుతున్న వాక్కులతో ఆయన మనవాణ్ణి, అదిగో సుప్రజ, నాకు ఇటువంటి చక్కటి బిడ్డ పుట్టాడే, కొడుకు పుట్టాడే, నేను కోరుకున్నటువంటి యథాభిలషితం, నేను కోరుకున్నటువంటి బిడ్డ నాకు పుట్టాడే, నా కొడుకో, వీడు నా బాబు, నా పుత్రుడు అని అమోహంతో మాటలు తడబడుతూ ఉంటే ఆనందంతో, బాబు, నాయనా అని ప్రేమగా పిలుస్తూ, ముద్దు చేస్తూ చాలా ఆనందిస్తూ ఉన్నాడు. ఎవరిని? ఈ ముద్దు చేస్తున్నది మన నాభిగారు. మనవాడెటువంటి వాడు వృషభుడు? స్వైరం గృహీత నరలోక సధర్మం. ఈ నరలోకంలో ఉండే ధర్మాలతో సమానంగా ఉన్న ధర్మాలను తను ఆపాదించుకుని స్వయంగా గృహీత పుచ్చుకున్నాడు. నరలోకానికి సరిపోయే ధర్మాలన్నింటిని నేను పుత్రుణ్ణి, మా అమ్మకి నాన్నకి నేను కొడుకును, ఈ రాజ్యంలో ప్రజలకు నేను కాబోయే రాజును, అదిగో వీళ్లకు నేను అన్నను, వాళ్లకు తమ్ముణ్ణి, వీళ్లకు భర్తను, వాళ్లకు భార్యను, వీళ్లకు ఇంకేంటో అని స్నేహితుణ్ణి, సుహృతును అనుకుంటూ నరలోకంలో ఏవో ధర్మాలుంటాయి. తండ్రి ధర్మము, తాత ధర్మము, భార్య ధర్మము, కొడుకు ధర్మము, స్నేహిధర్మము అవన్నీ. ఆ ధర్మాలన్నీ ఆయనే గ్రహించాడు. ఎట్లా? మామూలుగా గాదు. స్వైరం. స్వేచ్ఛ అంటే స్వ ఇచ్ఛ, సొంత ఇచ్ఛ. స్వైర అంటే స్వ ఈర. ఈర అంటే ఏదైతే చేష్ట ఉన్నదో అది. ఇచ్ఛ అంటే కోరిక. ఈర అంటే ఇరతి అంటే చేస్తూ ఉండడము, కర్మలనర్థం. స్వేచ్ఛగా చెయ్యడం, స్వేచ్ఛగా అంటే స్వ ఇచ్ఛతో అనర్థం. స్వైరంగా అంటే స్వేచ్ఛగా చెయ్యడము. తన సొంత కర్మ అనర్థం. ఎవరో చెప్తే చేసింది గాదు అని అర్థం. అందుకే దీన్ని స్వైర విహారాలు అని పిలుస్తారు. స్వైర విహారం చేస్తున్నాడు వాడు. స్వైర విహారం చేస్తూ ఉన్నదది అంటే స్వఈర. అదే దాని సొంతంగా అదే తిరుగుతుంది. దాన్ని ఇంకొకళ్ళు తిప్పుతున్నారని గాదు. ఆ రకంగా దాని ఇష్టం వచ్చినట్టు అదే ఈ ఆత్మ, ఈ రూపాన్ని అదే గ్రహించి, అదే భగవత్తత్వము, అదే పురాణ పురుషము ఇప్పుడు అదే కోరుకుని వచ్చి స్వేచ్ఛగా, స్వైరంగా
తన ఇష్టంతో అదే చరిస్తూ ఉన్నది ఇక్కడ పుత్రంగా. అటువంటి పుత్రాన్ని చూసుకొని ఆ సుప్రజస్త్వానికి ఇంకా అంతులేని అవరుధ్య అది పొందింది గదా! ఇప్పుడు మన నాభికి అది కలిగింది. ఆ సుప్రజస్త్వము కోరుకున్న పుత్రం కలిగేసరికి ఇంకా అడ్డులేని ఆనందంతో మాటి మాటికి బాబు, నాయనా అనుకుంటూ వెంట వెంటే తిరుగుతూ అల్లారుముద్దుగా పెంచుకుంటూ ఉన్నాడు. అయితే ఇట్లా పెంచుకున్నంత మాత్రాన దాని పాటికే మోక్షమొస్తుందా? ఇందాక చెప్పుకున్నట్టే అంటే ఏంటో అర్థం చూసుకోకుండా ఊరికనే రామ రామ అనుకుంటే, ఆ! రామ నాయనా అనుకుంటే వచ్చేదేమీ లేదు. దుఃఖంతో, కష్టంతో ఆ! రామ అన్నంత మాత్రాన ఆ సుఖము తెలియడం అన్నది ఉండదు. అజ్ఞానంతో ఆ! రామ అంటే జ్ఞానం కలిగేది లేదని చెప్పుకున్నాం గదా! అట్లానే ఇక్కడ నా కొడుకు అన్న ఉద్దేశంతో మాత్రమే నాయనా అనుకో, తాత అనుకో, ముద్దు చెయ్యి, ఏమైనా జేసుకో. నీకు ఈ పుత్రమే ఉంటుంది మిగులుతుంది. ఆ పుత్రము నిన్ను తరింపచేసే పుత్రము ఇంత మాత్రానికే రాదు. ఈ పుత్రాన్ని కన్నా గూడా నువ్వు ఆ పుత్రాన్ని కనవలసే ఉంటుంది ఎప్పుడో ఒకప్పుడు. అప్పుడు దాని ద్వారా మాత్రమే మోక్షము. ఇంత మాత్రానికే కాదు. అంత మాత్రానికే అయితే రాముడిని కన్నందుకు దశరథుడు కూడా మోక్షాన్ని పొందాలి. ఆత్మస్థితిని అవన్నీ పొందాలి. కానీ ఉండవన్నీ. ఎంతవరకు ఎవరు జ్ఞానాన్ని సాధించుకుంటారో అంతవరకే వాళ్ళకది కలిగేది. ఇంకిప్పుడు ఈయనడిగింది ఇంతే పాపం. ఈయనడిగింది నాకు ఆత్మజ్ఞానం కావాలని కోరలేదు. నాకు కొడుకు కావాలని కోరాడు. కాబట్టి ఇంతే కలిగిందాయనకి. ఆ ఇంతతోటే ఆయన చాలా ఆనందిస్తున్నాడు ఇప్పటికి. తర్వాతేమవుతుందో గూడా చూద్దాం ఒకవేళ. ముందుకెళ్ళిన తర్వాత ఎప్పటికో ఒకప్పటికి ఈ కర్మల్లో నుంచి బయటపడి జ్ఞాన మార్గాన్ని అన్వేషిస్తే మళ్ళది వేరే విషయం. అప్పుడు వేరే పుత్రం కలుగుతుంది. మళ్ళీ అదే ఆత్మతత్వము ఈ పుత్రంగా గాకుండా ఇంకో పుత్రంగా కలుగుతుంది. సరే ఈలోగా విదిత అనురాగం ఆ పౌర ప్రకృతి జనపదః రాజా నాభిః ఆత్మజం సమయసేతు రక్షాయాం అభిషిచ్య బ్రాహ్మణేషు ఉపనిధాయ సహ మేరుదేవ్యా విశాలాయాం ప్రసన్న నిపుణేన తపసా సమాధియోగేన నరనారాయణాఖ్యం భగవంతం వాసుదేవముపాసీనః కాలేన తత్మహిమానం అవాప. మన నాభిః మన రాజుగారు ఆయన కొడుకును చూసి పౌరులందరూ ప్రకృతి జనులు ఆయన జనపదం అంటే రాజ్యం. ఆయన జనపదాల్లో ఉన్న ప్రజలు, ఆయన పురంలో ఉన్న పౌరులు అందరూ గూడా ఎంత అనురాగంతో ఉన్నారో అది విదితము. ఈయనకి తెలుసు. కాబట్టి మన రాజుగారు నాభి ఏం చేశాడంటే, ఆ ఆత్మజుడిని తన కొడుకు, కొడుకు అనుకుంటున్నాడు గదా! ఆయనను సమయసేతు రక్షాయాం సమయము అంటే ధర్మము, నియమము. ఆ ధర్మసేతువు యొక్క రక్షణ కోసము, ధర్మాన్ని రక్షించడం కోసము రాజ్యానికి రాజుగా అభిషేకం చేసి, మన నాభిని బ్రాహ్మణేషు ఉపనిధాయ బ్రాహ్మలకు అప్పజెప్పి, ఎందుకంటే నా పిల్లవాడు ఇంకా చిన్నవాడు వాడికేమీ తెలీదు. మీరు చూసుకోండి గురువుగారు అని పురోహితులకు వాళ్లకు అప్పజెప్పి, మేరుదేవి ఆయన భార్యతో సహా కలిసి విశాలకు ఆయన వెళ్ళిపోయాడు అని చెప్తున్నారు. విశాలకు వెళ్ళారు అని. ఈ విశాల అంటే బదరికాశ్రమం అని ఒకటున్నది అని చెప్తారు. ఈ విశాల మనకు ఈ 5వ స్కందంలో ఇక్కడ 4గో అధ్యాయంలో వచ్చింది. అయితే 4గో స్కందంలో గూడా వచ్చింది మనకు. మనకు ఈ విశాల అన్న పదము 4గో స్కందంలో 12వ అధ్యాయంలో కూడా ధ్రువుడి కథ చెప్తూ చెప్పారు. మన ధ్రువుడు చివరికి అంతా చేసిన తర్వాత ఫైనలీ ఈ విశ్వమంతా మాయా రచితము. అది కూడా ఎక్కడో గాదు, నా ఆత్మలోనే మాయగా కల్పించబడ్డది ఈ విశ్వమంతా అని తెలుసుకొని, అవిద్య చేత రచింపబడ్డ స్వప్నంలోని గంధర్వ నగరంలాగా ఉంటుంది. ఇది నిజంగా లేదు. ఏదో కలల్లో గంధర్వ లోకాలన్నీ కనిపిస్తాయా? నిజంగా ఉన్నాయేంటి? అట్లానే జాగృత అవస్థలో చూస్తున్న ఈ విశ్వం గూడా కలలాగానే కల్పించబడ్డది. ఎక్కడో గాదు నాలోనే అని అర్థం చేసుకొని, ఆత్మ, స్త్రీ, అపత్య, సుహృత్, బల, వృద్ధ, కోశ, అంతఃపుర అన్ని మొత్తం పరివిహార భూములు, రమ్యమైన, అందమైన విహార భూములు, తన భార్య, తన బిడ్డలు, సుహృత్తులు, తన బలం సైన్యము, సమృద్ధమైన ఆయన కోశాగారం, అంతఃపురం అన్నీ వదిలిపెట్టి, అసలు ఈ భూమండలాన్ని
ఆయన రాజ్యాన్ని మొత్తాన్ని వదిలిపెట్టి, అవన్నీ గూడా కాలోపసృష్టం, కాలం చేత స్పృశించబడ్డవి, అన్ని ఎక్స్‌పైరేషన్ డేట్‌తో ఉంటాయని తెలుసుకొని, ఆయన విశాలకు వెళ్ళిపోయాడని జెప్పారు. అక్కడ గూడా మనం దీన్ని విశాల అంటే జనరల్‌గా ప్రసిద్ధంగా దీనికి అర్థం చెప్తూ మన వాళ్ళు, అదిగో బదరికాశ్రమానికెళ్ళాడు అని చెప్తారు అని అది చెప్పుకొని, మళ్ళీ దానికి అర్థం గూడా చెప్పుకున్నాము. ఆయన ఈ విశ్వమంతా తనలోనే రచింపబడ్డ మాయ అని తెలుసుకుని, అయితే ఈ విశాల విశ్వంగా ఏదైతే రచింపబడ్డదో, ఆ విశ్వమై ఉన్న ఏ తత్వమున్నదో విశాలము, దాన్ని పొందాడు అని చెప్తూ ఉన్నారు మన వ్యాసుల వారని మనం అప్పుడు దీనికి గూడా అదే అర్థం చెప్పుకుంటూ వచ్చాము. అటువంటి విశాలమైన స్థితిని పొందాలి అంటే వ్యాప్తిని, విష్ణు పదాన్ని అంటే వ్యాప్తిని పొందాలి. ఆ విధంగా విశ్వంగా, విశాల విశ్వంగా మనం వ్యాపించాలి అంటే ఏముండాలి? విశుద్ధమైన అంతఃకరణం ఉండాలి. అట్లానే ఏదో మన శ్వాసలుండాలి. మనసు మన అధీనంలో ఉండాలి. మన అక్షములు, ఇంద్రియాలన్నీ కంట్రోల్‌లో ఉండాలి. ఇంక చాలా ఉండాలి. ఇవన్నీ చేస్తే గాని, మనకు మనల్ని మనము శివంలో అవగాహ్యం పూర్తిగా ముంచుకోవడం అంటే కంప్లీట్‌లీ ఆ జ్ఞానంలో మునగడం అన్నది ఉండదు. ఆ రకంగా జ్ఞానంలో నిండా మునిగిన వాళ్ళకే విశాలం తెలుస్తుంది. అక్కడికి వెళ్లి కూర్చున్నాడు. అటువంటి ఆత్మస్థితికి వెళ్లి కూర్చున్నాడని అప్పుడు కూడా చెప్పుకున్నాం 4 స్కందంలో. మళ్ళీ ఇక్కడ మన నాభి చివరికి పాపము ముందు ఆయన యవ్వనంలో ఉండగా ఆయనకి బిడ్డ కలిగినప్పుడు ముద్దు ముద్దుగానే పెంచుకున్నాడు. అయితే ఆ పుట్టిన వాడే పరమాత్మ అని చూసుకోవడం రాకపోయినా గూడా తర్వాత ఏం చేశాడంటే విశాలకు వెళ్ళిపోయాడాయన. లోపలికి వెళ్ళిపోయాడు. బయట ప్రపంచమంతా సంకుచితము. లోపలికి వెళ్తేనే అది విశాలము. అక్కడికి ఎట్లా వెళ్ళాడని ఇక్కడ రాస్తూ ఉన్నారు. ఆయన కొడుకును కన్నంత మాత్రాన అటువంటి స్థితికి చేరలేదు. ఆయన ఈ విషయాలు సాధించాడు గాబట్టి. ఏం చేశాడు? ప్రసన్న నిపుణేన. నిపుణము అంటే ఏదైతే రాశీభూతమై ఉన్నదో అనర్థం. ఆ ప్రసన్నత, శాంతము రాశీభూతమై ఉన్నది. ఆయనలో ఇంద్రియ, మనోబుద్ధి వ్యాపారాలన్నీ గూడా ఉపశమించి, శాంతించి ఉన్నాయి. అది రాశీభూతమై ఉన్నాడాయన. ఏమాత్రం కదలికలు లేకుండా ఉన్నాయి ఆయనలో. దేహం కదిలితే కదిలింది, శారీరకంగా జరిగే కర్మలుంటాయి. కానీ ఆయన మాత్రం నిశ్చలంగా ఉన్నాడని చెప్పడానికి ప్రసన్న నిపుణం అని చెప్తున్నారు. నిపుణం అంటే నితరాం ప్రణాతీతి అని పూర్తిగా అట్లా నిలబడిపోయాడు. ఆ రకంగా ఉన్నాడు. పైగా తపస్సుతో, వైరాగ్యంతో ఉన్నాడు. సమాధి యోగము, ఆత్మస్థితి సాధించడం కోసము ఆయన ఆ అభ్యాసంలో ఉన్నాడు. కాబట్టి జ్ఞాన వైరాగ్యాలతో నిశ్చలంగా ఉండిపోయాడు కాబట్టే అంటే స్థితప్రజ్ఞ స్థితి అని ఏది చెప్పారో భగవంతుడు, అటువంటి స్థితి. ప్రసన్న నిపుణుడంటే స్థితప్రజ్ఞ స్థితిలో ఉన్నాడాయన. అటువంటి స్థితిని సాధించాడు గాబట్టి విశాలం చేరాడాయన. ఇంకా అక్కడ నరనారాయణుడన్న పేరున్న భగవంతుణ్ణి, వాసుదేవుణ్ణి అంటే చిత్తాన్ని ఆయన ఉపాసిస్తూ ఉన్నాడంటే ఆయన మిగిలినవన్నీ 5 ఇంద్రియాలు, ఒక మనసు, ఒక బుద్ధి, ఒక అహంకారం 3 మొత్తం కలిపి 8. ఈ 8ంటిని నా ప్రకృతి అష్టధ అని చెప్పారు గదా! ఈ వాసుదేవమే. వాసుదేవమే చిత్తమే ప్రకృతిగా పరిణామం చెందితే 8 విధాలుగా నేనే విభాగం అవుతాను అని చెప్తూ వచ్చారు భగవద్గీతలో. ఇప్పుడు వాటన్నింటిని కూడా మళ్ళీ వెనక్కి తీసుకొనొచ్చి వాసుదేవుని చిత్తంలోనే నిలబెట్టేశారు. ఆయన ఓన్లీ చిత్తంగా, శుద్ధంగా, స్వచ్ఛంగా, శాంతంగా ఉన్నాడు. ఆ శాంతం ఎట్లా అంటే కరడుగట్టిన శాంతము. ఇంకా కైలాసంలాగా. అటువంటి స్థితిలో ఆయన తత్ మహిమానం ఈ మహత్తంతా ఎక్కడి నుంచొచ్చింది? మళ్ళీ ఈ మహిమ చూసుకున్నాం గదా మనము. ఏదైతే ఆ తమోనుదం తమస్సుని పక్కకు తొలగిస్తూ మహత్తుగా వ్యాపిస్తూ వచ్చిందని చూసుకుంటూ వచ్చాం మనం. ఇటు భాగవతంలో చూసాం, అటు మనుస్మృతిలో చూసాం మొదటి అధ్యాయంలో. అటువంటి మహిమను అవాప పొందాడు. ఆ సమయం రాగానే. ఎప్పుడైతే ఆ కాలం ఆగిపోయిందో, ఎప్పుడైతే ఈయన అక్కడికి చేరాడో అప్పుడు కాలం ఆగింది. ఆ కాలం ఆగిపోయే సమయానికి ఈయన అక్కడికి చేరాడు. ఆ రకంగా ఉండిపోయాడు. అంత చేయవలసొచ్చింది ఆయన కొడుకుని కనగానే గాదు. తర్వాత ప్రసన్న నిపుణేన తపసా సమాధి యోగేన
విశాలాయాన్ చేరి వాసుదేవాన్ని ఉపాసించినప్పుడు ఆయన ఆ స్థితిని పొందాడు. ఆయన ఇంతకి పొందాడాయన. ఆ తర్వాత నాభి సంగతి అట్లా అయింది గదా! తర్వాత యస్యః పాండవేయ శ్లోకౌ ఉదాహరంతి కః ను తత్కర్మ రాజర్షేః నాభేః అన్వాచరేత్ పుమాన్ అపత్యతాం అగాత్ యస్య హరిః శుద్ధేన కర్మణా. ఓ పాండవేయ, ఓ పరీక్షిత్, ఈయన గురించే 2 శ్లోకాలను ఉదహరిస్తారు. 2 శ్లోకాలు ఈయన గురించే చెప్తారు. ఈయన 2 సాధించాడు. ఆయన జీవితంలో 2 సాధించాడు. అసల ఆ యజ్ఞం చేసిన దగ్గర స్టార్ట్ అయింది ఈయన ప్రస్థానం. ఆ యజ్ఞం చేసినప్పుడు ఆయన ఏం సాధించాడు? ఒక్కటి తనకు పుత్రుడిని సాధించాడు. ఏకంగా భగవంతుడినే పుత్రుడిగా పొందాడు. 2 ఇదిగో అదే యజ్ఞంలో ఈయన చేయించిన యజ్ఞంలో ఈయన వల్లే ఆ ఋత్విక్కులకు ఆత్మ సాక్షాత్కారం జరిగింది. 2 పనులు ఒకటేసారి చేయగలిగిన వాడు ఇంక ఈయన గాక కహను ఇంకెవరుంటాడు? రాజర్షి అయిన నాభి కాక ఇటువంటి కర్మను ఏ మనిషి అన్వాచరిత్ ఇట్లా అనుసరించి చేయగలడు? ఎవరైతే శుద్ధమైన కర్మతో హరిని అపత్యంగా అగాత్ పొందాడు. అక్కడికి ఆగలేదు. ఆయన ఎటువంటి బ్రహ్మణ్యుడంటే ఇంక ఈయన వంటి బ్రాహ్మణ భావంతో ఉన్నవాడు అన్యః కుతః ఎక్కడుంటాడు? బ్రాహ్మలను ఇంతగా అనుసరించగలిగిన వాడు ఇంకెవరుంటాడు? నాభేహే, నాభి కాక. విప్రులందరూ అక్కడ ఈయన చేత ఎంతో సత్కరింపబడ్డ వాళ్ళై మంగళ పూజితాః యస్య బర్హిషి, ఎవరి యజ్ఞంలోనైతే వాళ్ళ ఓజస్సుతో పరిపూర్ణమైన మనస్థితులతో ఉండి ఆ యజ్ఞేశ్వరుణ్ణే దర్శింపచేసుకున్నారంటే, అటువంటి యజ్ఞాన్ని చేయించిన ఆ రాజర్షి నాభి వంటి వాళ్ళు ఇంకెక్కడైనా ఉంటారా? అని చెప్తూ ఉంటారు అని శుక్లవారు చెప్పారు. అదః భగవాన్ వృషభదేవః స్వవర్షం కర్మక్షేత్రం అనుమన్యమానః ప్రదర్శిత గురుకుల వాసః లబ్ధవరైః గురుభిః అనుజ్ఞాతః గృహమేధినాం ధర్మాన్ అనుశిక్షమాణః జయంత్యాం ఇంద్రదత్తాయాం ఉభయలక్షణం కర్మ సమామ్నాయామ్నాతం అభియుంజన్ ఆత్మజానాం ఆత్మసమానానాం సతం జనయామాస. అధ ఇంక మన భగవంతుడు వృషభదేవుల వారు ఈయనేం చేశారో చూద్దాం. నాభి సంగతి అయిపోయింది గదా! ఈయన రాజు అయ్యాడిప్పుడు. అంతకన్నా ముందు పుట్టాడు గదా చిన్నవాడు. ఆ పుట్టినప్పుడు మన వృషభదేవుడు ఈ స్వవర్షం ఏదున్నదో ఇది కర్మక్షేత్రమని అనుమన్యమానః దాన్ని తెలుసుకున్నాడు. నేనున్నది కర్మక్షేత్రంలో అని తెలుసుకుని, ఇంకా దానికి తగిన విధంగానే ధర్మాలన్నింటినీ అనుష్ఠానం చేస్తాను అనుకోనే వచ్చాడు కాబట్టి, ప్రదర్శిత గురుకుల వాసః, ఇంకా గురుకులానికెళ్ళాడు. చిన్నవాడుగా ఉండగా ఆయన ఉపనయనం చేసుకుని, యజ్ఞోపవీతం వేసుకుని, గురుకులానికి వెళ్ళి అక్కడే ఉండి విద్యాభ్యాసం చేశాడు. బ్రహ్మచర్యాశ్రమాన్ని స్వీకరించి. కాబట్టి బ్రహ్మచర్యంలో ఉన్నాడు. బ్రహ్మచర్యం పూర్తి చేసి, ఆ తర్వాత గురువుగారు కోరుకున్న దక్షిణ, గురుదక్షిణను ఆయనకు సమర్పించి, ఆ విధంగా స్నాతకోత్సవం పూర్తయిన తర్వాత యవ్వనంలోకొచ్చాక విద్యాభ్యాసం పూర్తి చేసుకుని, లబ్ధవరైః గురువిః, ఏమి కోరుకున్నారో గురువులు, వాళ్ళు కోరుకున్న దాన్ని గురుదక్షిణగా ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి అనుజ్ఞాతః, అనుజ్ఞ పొంది, మనకు మన తైత్తరీయం ఎట్లా చెప్పిందో అట్లానే అందులో చెప్పిన విధంగానే ఆ ధర్మాల్ని ఆచరిస్తూ వాళ్ళ దగ్గర అనుజ్ఞ పొంది, ఇంకా గురుకుల వాసాన్ని పూర్తి చేసి, విద్యాభ్యాసం పూర్తి చేసి, బ్రహ్మచర్యాన్ని వదిలిపెట్టి, గృహమేధి గృహస్థు అయ్యాడు. గృహస్థాశ్రమాన్ని స్వీకరించాడు. రెండో ఆశ్రమంలోకొచ్చాడు. అక్కడ ధర్మాలేవున్నాయో అవన్నీ అనుశిక్షమానః. గృహస్థాశ్రమంలోకి వెళ్ళే కన్నా ముందే గృహస్థాశ్రమంలోకి వెళ్ళాక ఏమి చెయ్యాలి అని తెలుసుకుని వెళ్ళాలి ఎవరైనా. ఈయన కూడా అట్లానే గృహస్థ ధర్మాలన్నీ ఏమి అని తెలుసుకుని చక్కటి శిక్షణ పొందినవాడై ఇంకా గృహస్థాశ్రమంలోకి ప్రవేశించి ఇంద్రదత్తాయాం
ఇంద్రుడు ఇచ్చిన అమ్మాయి జయంతి అన్న పేరున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇంకా వాళ్ళిద్దరూ కలిసి మన ఋషభుడు, ఆయన భార్య జయంతి ఇద్దరూ కలిసి గృహస్థ బాధ్యతల్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. విశేషమైన గృహ బాధ్యతల్ని వహిస్తున్నారు గాబట్టి దాన్ని వివాహం అని పిలుస్తారు. ఆ వివాహం అయిన తర్వాత ఇద్దరు కలిసి ఆ కర్మలు చేస్తూ ఉన్నారు. ఈయన ఆ కర్మల్లో గూడా మళ్ళీ ఉభయ లక్షణం 2 లక్షణాలతో ఉన్న కర్మలున్నాయని వేదాలు చెప్తాయి. పురాణేతిహాసాలు చెప్తాయి. వేదాలు చెప్పే కర్మలేమో శ్రౌత కర్మలు, వైదిక కర్మలు. అట్లానే శాస్త్రాలు, పురాణేతిహాసాలు, స్మృతులు చెప్పే కర్మలన్నీ స్మార్త కర్మలు. కాబట్టి శ్రౌత కర్మలు, స్మార్త కర్మలు అని 2 విధాలుగా ఉన్న కర్మలను, ఉభయ లక్షణాలతో ఉన్న కర్మలనన్నింటినీ కూర్చొని సమామ్నాయామ్నాతం. ఆమ్నాయం అంటే వేదము ఏ విధంగా ఆమ్నాతం చెప్పిందో, వాటిని అంత చక్కగా సమ్యక్‌గా చేస్తూ వచ్చాడు. ఆ విధంగా అన్ని రకాల కర్మల్ని గృహస్థు పాటించవలసిన ధర్మాలు అని వైదిక కర్మలేవున్నాయో శ్రౌత కర్మలు వాటిని స్మార్త కర్మలు, స్మృతులు చెప్పిన కర్మలన్నింటినీ గూడా అభియుంజన్ చక్కగా కలుపుకొని చేస్తూ మన జయంతితో కలిసి ఆయన ఆత్మ సమానానం తనకు సమానమైన తన వంటి వాళ్ళైన ఆత్మజులను ఒక 100 మందిని కన్నాడు. येषां खलु महायोगी भरतः ज्येष्ठः श्रेष्ठगुणः आसीत् येन इदं वर्षं భారతం ఇతి వ్యపదిశంతి. ఇంకా పుట్టిన 100 మందిలో ఎవరెవరు ఏమి కథ అని చెప్తారు. వీళ్ళ కథలన్నీ మళ్ళీ మనకు తర్వాత చెప్తూ వస్తారింకా. మనకు భాగవతంలో ఇప్పుడు ఏం పేర్లన్నీ చెప్తున్నారో వీటి గురించి కూడా మళ్ళీ రకరకాలుగా విచారణ చేస్తూ వస్తారు వ్యాసుల వారు. కాబట్టి ఆ పేర్లు కొంచెం చూద్దాము. వాళ్ళలో జ్యేష్ఠుడు ఆ 100 మందిలో పెద్దవాడు భరతుడు. గొప్ప యోగి. గొప్ప శ్రేష్ఠుడు గుణాల పరంగా. ఆయన వల్లే దీనికి భారతవర్షము అని పేరొచ్చింది అని చెప్తున్నారు. మరైతే శకుంతల కొడుకు, దుష్యంతుడి కొడుకు భరతుడు గాబట్టి కూడా మనను భారతవర్షం అని పిలుస్తారని చెప్పారు గదా! అని మనకు అనుమానం రావచ్చు. తప్పకుండా. తప్పకుండా. వర్షము అంటే దేహం అని అర్థమున్నది. ఏదైతే వృద్ధి చెందుతూ ఉంటుందో మన దేహము దాన్ని వర్షమని గూడా పిలుస్తారు. కాబట్టి ఎవరు ఆ దేహంతో జన్మ తీసుకొనొచ్చారో వాళ్ళు గ్యారంటీగా భరతులే. వాళ్ళ వల్ల ఆ వర్షానికి భారతం అని పేరుంటుంది. గ్యారంటీ అనుమానం లేదు. ఏ దేహాన్నైనా భారతం అనే పిలుస్తారు. ఎక్కడైతే ప్రవృత్తి, నివృత్తి మార్గాలు రెండూ ఉంటాయో, ఎక్కడైతే కురుక్షేత్ర యుద్ధాలు జరుగుతూనే ఉంటాయో సదసత్తుల మధ్యలో, అవన్నీ భారతాలే. వాటన్నింటికి కారణం ఆ భరతుడే గ్యారంటీ అనుమానం లేదు. ఎందుకంటే ప్రకాశం మీద రతి కలిగి ఉన్నది. భా ఏదైతే ఆత్మ ప్రకాశంలోనే రమిస్తూ వీటన్నింటిని ఇన్ని విధాలుగా చూస్తూ ఆనందిస్తూ ఉన్నదేదున్నదో అది భరతము. దానివల్ల వచ్చే ఆ బాడీ ఏదున్నదో దాన్ని భారతం అనే పిలుస్తారు. కాబట్టి శకుంతల, దుష్యంతులకి కలిగింది కూడా భరతమే. అందుకని ఇది భారతమే. కాబట్టి మన ఋషభుడికి ఆయన భార్య జయంతికి కలిగింది భరతమే. అందుకిది భారతమే. లేదా అంతకన్నా ముందు మన నాభికి ఆయన భార్య మేరుదేవికి కలిగింది కూడా భరతమే. అది కూడా భారతమే. దాన్ని నువ్వు వృషభుడని పేరు పెట్టుకో, నాభి అని పెట్టుకో, నువ్వు దుష్యంతుడు అను, దశరథుడు అను, రాముడు అను ఏదైనా అంతే. కాబట్టి ఆ పేరు మీదే భారతం అనగానే అంటే అక్కడ వచ్చేసింది గదా! ఆ పేరు ఇంకిక్కడ మళ్ళీ ఇంకోసారి తీసుకోవడానికి లేదు. కాపీరైట్ ఇష్యూస్ ఒస్తాయి అని చెప్పడానికి లేదు. అదేమి ట్రేడ్ మార్క్ గాదు. ప్రతి బాడీ భారతమే. సరే ఇంత కథ దాన్ని పక్కన పెడదాం. మన వృషభుడు ఆయన భార్య జయంతికి కలిగిన 100 మంది బిడ్డల్లో మొదటి కొడుకు పేరు భరతుడు కాబట్టి ఇది భారతం. తం అను కుశావర్తః, ఇలావర్తః, బ్రహ్మావర్తః, మళయః, కేతుః, భద్రసేనః, ఇంద్రస్పృక్, విదర్భః, కీకటః ఇతి నవతి ప్రధానాః. మన 100 మంది బిడ్డల్లో మొదటివాడు భరతుడిని తీసి పక్కన పెడితే మిగిలిన వాళ్ళు
99 మంది కదా! ఆ 99లో కూడా ఆ 90 మంది కన్నా ముందు ఒక 9 మంది పుట్టారు. భరతుడి తర్వాత ఒక 9 మందున్నారు. ఇంక ఈ 9 మంది భరతుడు కలిసి 10. వాళ్ళ తర్వాత ఇంకొక 90 మందున్నారు. ఇప్పుడు ఈ 9 మంది పేర్లేంటో చూద్దాం. భరతుడి తర్వాత ఆ భరతుడిని అనుసరించి నెక్స్ట్ కుశావర్తుడు, ఇలావర్తుడు, బ్రహ్మావర్తుడు, మలయుడు, కేతుడు, భద్రసేనుడు, ఇంద్రస్పృక్, విదర్భుడు, కీకటుడు. వీళ్ళయిపోయాక కవిః, హరిః, అంతరిక్షः, ప్రబుద్ధः, పిప్పళాయనः, ఆవిర్హోత్రः అథ ద్రుమిలः, చమసः, కరభాజనः అని తర్వాత ఇంకొక 9 మంది. వీళ్ళ పేర్లు మళ్ళీ చదవాల్సిన అవసరం లేకపోయినా మళ్ళీ చూస్తాను. కవి, హరి, అంతరిక్షుడు, ప్రబుద్ధుడు, పిప్పళాయనుడు, ఆవిర్హోత్రుడు, ద్రుమిలుడు, చమసుడు, కరభాజనుడు. ఇప్పుడు ఈ 9 మంది ఎవరున్నారో ఆ 10 మంది అయిపోయాక నెక్స్ట్ 9 మంది. ఇతి భాగవత ధర్మ దర్శనాః నవ మహాభాగవతాః తేషాం సుచరితం భగవన్మహిమోపబృంహితం వసుదేవ నారద సంవాదం ఉపశమాయనం ఉపరిష్టాత్ వర్ణయిష్యామః అని ఈ 9 పేర్లున్నాయి గదా! 9 మంది. వీళ్ళందరూ భాగవత ధర్మాన్ని ప్రదర్శించేవాళ్ళు. భాగవత ధర్మాన్ని వ్యాప్తి చేసేవాళ్ళు, ప్రవచనం చేసేవాళ్ళు మహాభాగవతులు. వీళ్ళు ఎవరున్నారో వాళ్ళు చెప్పే ఆ భాగవత కథలన్నీ భగవంతుడి గురించే ఉంటాయి. పైగా వాళ్ళు ఏ భాగవత ధర్మాల్ని చూపిస్తున్నారో అవన్నీ భగవద్ ధర్మాలే అయి ఉన్నాయి గదా! దాంతో పాటే అసలు చరిత్రము, వీళ్ళ చారిత్రము, వీళ్ళ ఆచరణము కూడా భగవత్ మహిమను ఉపబృంహితం అంతకంతకు వృద్ధి చేసేదే అయి ఉన్నది. వీళ్ళ వృత్తాంతం గూడా అంతటి విషయము. దాన్ని నేనేం చేస్తానంటే ఇక్కడ కుదరదు గానీ, వాసుదేవ నారద సంవాదమని అక్కడ 11వ స్కందంలో చెప్తాను. అది ఉపశమాయనము. అసలు మొత్తం అన్ని ఇంద్రియ వ్యాపారాలు ఉపశమించాలి. నిజంగా శాంతము, శుద్ధము, స్వచ్ఛము, వాసుదేవని తెలియాలంటే, ఆ వాసుదేవము 10వ స్కందంలో వస్తుంది. దాని తర్వాత 11వ స్కందంలో వసుదేవుల వారు, నారదుడు మాట్లాడుకుంటూ ఉండగా ఏమి చర్చించుకున్నారు అన్న ప్రకరణంలో నేను ఈ 9 మంది గురించి అక్కడ చెప్తాను. ఉపరిష్టాత్ తర్వాత వర్ణిస్తాను. ఇప్పటికి మిగిలిన వాళ్ళ గురించి చెప్తాను అంటున్నారు మన శుక మహర్షి. ఇంకా ఎంతమందొచ్చారు? ముందొక భరతుడొచ్చాడు. తర్వాత ఒక 9 మంది, తర్వాత ఒక 9 మంది. 19 మందయ్యారు. ఇంకా ఒక 81 మందున్నారు గదా! వాళ్ళేమయ్యారో చూద్దాం. యవీయాంసః ఏకాశీతిः జాయంతేయాः పితుః ఆదేశకరాः మహాశాలీనాः మహాశ్రోత్రియాः యజ్ఞశీలాः కర్మవిశుద్ధాः బ్రాహ్మణాः బభూవుః. ఇంక వీళ్ళు యవీయాంసః ఇంక తర్వాత వాళ్ళు చిన్నవాళ్ళందరూ ఏకాశీతిః ఒక 81 మంది జాయంతేయాः జయంతి పుత్రులు. మన ఋషభుడికి, జయంతికి కలిగిన పుత్రులు. పితుః ఆదేశకరాః తండ్రి చెప్పిన మాట ప్రకారం నడుచుకునేవాళ్ళు. మహాశాలీనాః అందరూ గృహస్థాశ్రమాన్ని వరించిన వాళ్ళు. బ్రహ్మచర్యం పూర్తయిన తర్వాత గృహస్థాశ్రమాన్ని ఏం చేయాలో అవన్నీ చేస్తూ ఉన్నవాళ్ళు. మహాశ్రోత్రియులు, శృతులు చదువుకున్న వాళ్ళు, వేదాధ్యయనం చేసిన వాళ్ళు, శ్రవణాలు చేసిన వాళ్ళు, యజ్ఞాలు చేయడంలో నిష్ఠ, కర్మనిష్ట కలిగిన వాళ్ళు. అయితే ఆ కర్మల్ని విశుద్ధంగా, యోగంగా చేస్తారు. బ్రాహ్మలు వాళ్ళందరూ బ్రహ్మము, వేదం చదువుకున్న వాళ్ళుగానే ఉన్నారు. ముందు ఏదో ఒక 19 మందిని పక్కన పెడితే మిగిలిన 81 మంది కర్మనిష్టలోనే ఉన్నారని చెప్తూ ఉన్నారు. అయితే మన కథ ముఖ్యంగా ఋషభుడి గురించి కాబట్టి, ఇంక తర్వాత ఆయన గురించి చెప్తూ వస్తారు మన శుకుల వారు. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాను. వచ్చే వారం ఇక్కడి నుంచి చదువుతూ ముందుకు వెళ్దాము. కోరుకున్న వాళ్ళందరికీ అద్వైత ఆత్మ విజ్ఞానం కలగాలని ఆశిస్తూ ఉన్నాను. శుభం భవతు.